అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో లాలచెరువు హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నానండి. మనకి హౌసింగ్ బోర్డు ఆర్చ్ హైవే దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ ఉన్న గీతానగర్ లేఅవుట్లో 500 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి. గజం 8,000 రూపాయలకే వచ్చిందండి. యాక్చువల్లీ అక్కడ గవర్నమెంట్ వాల్యూ అయితే గజం 10,000 ఉందండి. కాకపోతే మనకి ఇంకా తక్కువ, గవర్నమెంట్ వాల్యూ కంటే ఇంకా తక్కువగా వస్తుంది. గజం 8,000కి వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 50x90 మెజర్మెంట్స్ 500 గజాలండి. గీతానగర్ లేఅవుట్లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా హైవే హౌసింగ్ బోర్డు ఆర్చ్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక 500 మీటర్స్ వెళ్తే లాలచెరువు సెంటర్కి వెళ్తాము. ఈ రోడ్ ఇలా రాజమండ్రి సిటీలోంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుందండి. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఇది ఇటులా లెఫ్ట్కి వెళ్తే కనుక మనం వైజాగ్ వెళ్తామండి. మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్ టువర్డ్స్ వైజాగ్ అండి. తుని అన్నవరం మీదుగా వైజాగ్ వెళ్తుంది. ఈ రోడ్ స్ట్రైట్గా మన కోల్కతా వెళ్తుందండి. చెన్నై కోల్కతా నేషనల్ హైవే. అట్లాగే విజయవాడ వైజాగ్ హైవే అండి. మనకి వైజాగ్ హైవేలో లాలచెరువు సెంటర్ దాటి ఒక 500 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ హౌసింగ్ బోర్డు ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా దూరంగా కనిపిస్తుంది లాలచెరువు సెంటర్. అది సెంటర్ దాటి ఒక 500 మీటర్స్ రావాలండి. వచ్చిన లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆర్చ్ ఉంటుంది, హౌసింగ్ బోర్డ్ ఆర్చ్. మనం ఈ రోడ్లోకి వెళ్ళాలండి. ఈ రోడ్లోకి ఎగ్జాక్ట్గా 1.2 కిలోమీటర్స్ వెళ్ళాలండి. 1.2 కిలోమీటర్ వెళ్తే గీతానగర్ లేఅవుట్లోకి వెళ్ళిపోతాము. 1.2 km వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో 300 మీటర్స్ వెళ్తే అక్కడ ఉంటుందండి ప్లాటు. నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. గీతానగర్ లేఅవుట్ అంటారండి. ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 50x90 మెజర్మెంట్స్ 500 గజాలండి. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి చూపిస్తాను. నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశానో హౌసింగ్ బోర్డు ఆర్చ్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ వచ్చానండి. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఈ రోడ్లోకి స్ట్రైట్గా మనం ఒక 200 మీటర్స్ వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుని మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళాలండి. ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డు ఆర్చ్ నుంచి 1.2 కిలోమీటర్ రావాలండి. వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో 300 మీటర్స్ రావాలి. టోటల్గా 1.5 కిలోమీటర్ అండి. ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి. లేదా ఫామ్ హౌస్ కట్టుకోవడానికైనా బాగానే ఉంటుంది. హౌస్ కట్టుకోవడానికి అయితే అప్పుడే యూజ్ అవ్వదండి ఇది. నెక్స్ట్ బౌండరీ స్టోన్స్ చూద్దాము. ఇక్కడ ఫెన్సింగ్ పోల్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ నుంచి సౌత్ వైపు లోతు 90 అడుగులు అండి. మీకు బ్యాక్ సైడ్ కూడా పిల్లర్ ఉంది, మీరు చూడొచ్చు ఫెన్సింగ్ పోల్. ఇట్లా ఈస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి 50 అడుగులు అండి. మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఫెన్సింగ్ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 50 అడుగులు ఈస్ట్ రోడ్ ఫేసింగ్ అండి. మళ్ళీ ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు కూడా 90 అడుగులు అండి. బ్యాక్ సైడ్ ఫెన్సింగ్ పోల్ ఉంటుంది. అట్లాగే వెస్ట్ వైపు 50 అడుగులు అండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. ఈస్ట్ రోడ్ ఫేసింగ్ 50 అడుగులు, వెస్ట్ 50 అడుగులు, నార్త్ సౌత్ లోతు వచ్చి 90 అడుగులు అండి. 50x90 మెజర్మెంట్స్ 500 గజాలు. గీతానగర్ లేఅవుట్ అంటారండి. ఇది గజం వచ్చి 8,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 8,000 రూపీస్ చెప్తున్నారు. ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి. లేదా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ సైట్కి ఉన్న బ్యాక్ రోడ్లో ఒక ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారండి ఒకళ్ళు. మీకు అక్కడ దూరంగా తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు మీరు చూడొచ్చు అండి. ఫామ్ హౌస్ కూడా ఒకటి కట్టుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ గజం వచ్చి గవర్నమెంట్ వాల్యూ 10,000 ఉందండి. మన గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా తక్కువకే వస్తుంది. 8,000 రూపాయలకి వస్తుందండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది గీతానగర్ లేఅవుట్ అంటారు. మనకు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 50x90 మెజర్మెంట్స్ 500 గజాలు. గజం వచ్చి 8,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 8,000 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ అన్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.